వరల్డ్ హెపటైటిస్ డే. హెపటైటిస్ దినోత్సవం, లివర్ జాగ్రత్తలు, కొన్ని నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం కరోనా, మంకీ పాక్స్ వంటి వాటి గురించి ఆందోళన చెందుతున్నాం. కానీ వాటికంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది. అదే హెపటైటిస్. శతాబ్దాలుగా ఇది మనుషులను చంపేస్తుంది. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఇది రాకుండా ఏం చేయాలి? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లివర్ ని ఎలా కాపాడుకోవాలంటే విషయాలని, కొన్ని నిజాలను ఇవాళ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. అలాగే లివర్ మన శరీరంలో ఎంత ముఖ్యమైందో తెలుసుకుందాం. మన శరీరంపై వచ్చే కురుపులు, గాయాల్ని మనం ఇట్టే గుర్తుపట్టగలం. శరీరం లోపల ఏమవుతుందో మనకు తెలియదు. కనీసం 6 నెలలకు ఓసారైనా డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకునే ఆర్థిక పరిస్థితులు మన దేశంలో తక్కువే. కాబట్టి కంటికి కనిపించే లోపల శరీర భాగాలను కాపాడుకోవడానికి మనం చేయవలసింది కొంత ఉంది. ముఖ్యంగా లివర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ కాలేయం మన శరీరంలో ఒకేసారి 700 రకాల పనులు చక్కపెడుతుంది. పైగా చాలా సందర్భాల్లో ఇది తనను తాను రిపేర్ చేసుకుంటుంది. వీలైనంత వరకు పాడవకుండా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోకపోతే నష్టం కలిగిస్తే దెబ్బతింటుంది. అలాంటి సమయంలో వచ్చే అనేక వ్యాధుల్లో ఒకటి హెపటైటిస్. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది వస్తున్నట్లు, వచ్చినట్లు ముందుగా తెలియదు. సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా తయారవుతుంది. అందుకే ఈ వ్యాధి గురించి అందరికీ తెలియాలనే ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. లివర్ లో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి వస్తుంది. దీన్నే హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. 5 రకాల వైరస్ల వల్ల ఇది వస్తుంది. మామూలుగానే కాలేయంలో కొంత కొవ్వు ఉంటుంది. దానికి అదనపు కొవ్వు చేరితే ఈ వ్యాధి మొదలవుతుంది. ఇక 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని అధికారికంగా గుర్తిస్తూ దీనికి జూలై 28న ఓ దినోత్సవంగా జరుపుతుంది. ఇలా 4 వ్యాధులకు మాత్రమే దినోత్సవాలు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. ఇది రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాయి. వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ అనే ఒక గ్రూపు ఉంది. ఇందులో 81 దేశాల నుంచి 230 సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇవన్నీ హెపటైటిస్ పై పోరాడుతున్నాయి. మీరు నెలకు ఒకసారైనా కాకరకాయ కర్రీ తింటారా? తినకపోతే ఖచ్చితంగా తింటూ ఉండండి. బాబోయ్ చేదు అనవద్దు. ఆ చేదే శరీరం లోపల ఉన్న చెడు క్రిములను చంపుతుంది. అదే విధంగా శరీరంలో కాలేయంలో ఉన్న కొవ్వును కూడా కరిగించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది మద్యం తాగితే వేడి చేస్తుంది కదా, కాబట్టి కొవ్వు కరిగిపోతుందిలే అని అనుకుంటారు. అది కొంతవరకే నిజం. ఆ మద్యాన్ని అదే పనిగా తాగే వారి శరీరంలో పిండి పదార్థం ఎక్కువవుతుంది. అది క్రమంగా గ్లూకోజ్ గా మారుతుంది. మనుషులు బరువు పెరగడం మొదలవుతుంది. దాంతో శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బాడీ కొవ్వులను కరిగించే శక్తిని కోల్పోతుంది. అంతే, కొవ్వు నిల్వలు పెరుగుతాయి. బరువు ఇంకా పెరుగుతారు. అదే సమయంలో హెపటైటిస్ వంటివి దాడి చేస్తాయి. సో జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది. ఇక శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరగడానికి కారణం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫ్రైలు, చిప్స్ వంటివి ఎక్కువగా తినడం కారణమవుతుంది. కాబట్టి వీటిని తినేవారు బాడీలో హీట్ పెరిగేలా మిరియాలు, ఆవాలు, వెల్లుల్లి వంటివి కూడా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇవి బాడీలో వేడిని పెంచి కొవ్వును కరిగిస్తాయి. వర్కౌట్లు, ఎక్సర్సైజులు కూడా మేలు చేస్తాయి. హెపటైటిస్ వస్తే లివర్ పాడవుతున్న విషయం మనకి తెలియదు. పూర్తిగా పాడైన తరువాతే తెలుస్తుంది. అప్పుడు లివర్ ని రిపేర్ చేయడం కష్టం. కాలేయ మార్పిడి తప్పనిసరి అవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. ఇదంతా మనకెందుకు? జాగ్రత్తలు పడితే అంతే మంచి జరుగుతుంది కదూ. ఇక అధిక బరువు ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు, హై బీపీ, గుండె సమస్యలు, కొవ్వు సమస్యలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి హెపటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది భయంకరమైనది కాబట్టే దీన్ని లివర్ క్యాన్సర్ అని కూడా అంటున్నారు. అయితే హెపటైటిస్ రాకుండా ఏం చేయాలి? హెపటైటిస్ రాకుండా ఉండాలంటే ఇళ్లలోనే వండుకొని తినాలి. రైస్ బ్రాన్ ఆయిల్ వంటి మంచి నూనె వాడాలి. ఫ్రైలు తగ్గించుకొని ఉడికించుకునే వంటలు ఎక్కువగా వండుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. వాటిలో కొవ్వు పెద్దగా ఉండదు. రోజు అన్నంతో పాటు గింజలు, పప్పులు, ధాన్యాలు కూడా తినాలి. పండ్లలో సహజమైన కొవ్వును కరిగించే పోషకాలు ఉంటాయి. కాబట్టి సీజన్ వారీగా వచ్చే పండ్లను తినాలి. స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, కేకులు, బేకరీ ఐటమ్స్ తగ్గించుకోవాలి. గ్రీన్ టీ, రోజుకో కప్పు కాఫీ వంటివి తాగొచ్చు. వాల్నట్స్ మీకు తెలుసుగా, మెదడాకారంలో ఉంటాయి. అవి చేదుగా, చప్పగా ఉన్న కొవ్వును బాగా కరిగిస్తాయి. వీలైతే వాటిని తినాలి. ఇక చివరిగా మద్యం తాగకూడదని మనకు